ద్వారక ఈ పేరు వినగానే మొదటిగా మనకు గుర్తొచ్చే పేరు శ్రీకృష్ణుడు. మహాభారత కాలంలో శ్రీకృష్ణుడు పరిపాలించిన ఈ నగరం ఇప్పుడు సముద్రంలో అడుగునుంది. భారత ఇతిహాసాలకు బలాన్ని చేకూర్చే ఆనాటి ఆనవాళ్లు ఇంకా పదిలంగా ఉన్నాయి. శ్రీకృష్ణుడు పరిపాలించిన ద్వారకా నగరానికి ఏమైంది, సముద్రంలో ఎందుకు మునిగిపోయింది, అసలు ఆ రోజు ఏం జరిగిందో ఈరోజు మన వీడియోలో తెలుసుకుందాం. హిందువులు అతి పవిత్రంగా భావించే చార్ధంలో ద్వారకా ఒకటి. ద్వారక అంటే ద్వారాలు కలది అని అర్థం. వేదవ్యాసుడు రాసిన మహాభారతంలో కూడా ఈ నగరం గురించి ప్రస్తావనించాడు. శ్రీకృష్ణుడు విశ్వకర్మ సహాయంతో నిర్మించిన ఈ ద్వారకా నగరం చాలా అద్భుతమైనది. ఈ నగరం గుజరాత్లోని పశ్చిమ తీరంలో ఉంది. శ్రీకృష్ణుడు తన మేనమామైన కంసుని సంహరించిన తర్వాత మగధ రాజైన జనాసంధుడు మధుర నగరంపై అనేక దండయాత్రలు చేశాడు. దీంతో శ్రీకృష్ణుడు తనతో ఉన్న యాదవులందరినీ ద్వారకాకు తరలించాడు. అనంతరం సముద్రంలో ఉన్న దీవులన్నింటినీ కలిపి ఒక అద్భుతమైన నగరాన్ని నిర్మించాడు. గోమతి నది తీరంలో ఉన్న ద్వారకా నగరాన్ని మొత్తం 6 విభాగాలుగా విడదీశారు. ద్వారకా నగరం సముద్ర తీర ప్రాంతంలో చాలా అందంగా ఉండేది. కురుక్షేత్ర యుద్ధం జరిగిన 16 సంవత్సరాల తర్వాత ఈ నగరం సముద్ర గర్భంలో కలిసిపోయింది. మహాభారత యుద్ధం క్రీస్తు పూర్వం 31-38లో జరిగింది. ఆ తర్వాత 36 ఏళ్ల పాటు శ్రీకృష్ణుడు ద్వారకా నగరంలో నివసించాడు. శ్రీకృష్ణుడు తర్వాత యాదవ రాజులందరూ పరస్పరం తమలో తాము కొట్టుకోవడం వల్ల సామ్రాజ్యం అంతా కుప్పకూలిందని చెప్తున్నారు. శ్రీకృష్ణుడు అడవికి వెళ్ళాడు. అక్కడి నుంచి నేరుగా స్వర్గానికి వెళ్ళాడని మహాభారతంలో ఉంది. అయితే ఒక బోయేవాడు వదిలిన బాణం వలన శ్రీకృష్ణుడు గాయపడి తన దేహాన్ని వదిలాడని పురాణాల్లో ఉంది. ఇక్కడ ఎవరికి తెలియని విషయం ఏమిటంటే ఆ బోయేవాడు పూర్వజన్మలో వాలి. శ్రీకృష్ణుడు దాదాపు 120 ఏళ్ళు జీవించినట్లు చరిత్ర చెబుతుంది. శ్రీకృష్ణుడు తన దేహాన్ని వదిలిన తర్వాతే సముద్రంలో భారీ ప్రళయం వచ్చి ద్వారకా మొత్తం ముంచెత్తిందని సమాచారం. ప్రళయానికి ముందు భారీ గాలులు వీచాయి. ప్రజల నివాసాల్లో ఉంటున్న మట్టి పాత్రలు వాటికవే పగిలిపోవడం మొదలయ్యాయి. ఈ భారీ విపత్తుకు ఇవే సంకేతాలుగా భావించిన శ్రీకృష్ణుడు ప్రజలందరినీ పవిత్రమైన సముద్రం స్నానం చేయాలని ఆదేశించాడు. శ్రీకృష్ణుడి పిలుపు మేరకు ద్వారకాకు విచ్చేసిన అర్జునుడికి రాబోయే విపత్తు గురించి చెప్పాడు. ఆ తర్వాత శ్రీకృష్ణుడు అడవికి వెళ్లడం, తన ప్రాణాలను వదిలేయడం జరిగాయి. దీంతో అర్జునుడు శ్రీకృష్ణుడికి మరియు బలరాములతో సహా యాదవులందరికీ అంత్యక్రియలు నిర్వహించాడు. ఆ తర్వాత అర్జునుడు ద్వారకలో నివసించే ప్రజలను, సంపదను వాహనాలకు ఎక్కించి సురక్షిత ప్రాంతాలకు తరలించాడు. ప్రజలంతా అలా నగరాన్ని దాటగానే సముద్రుడు తన ఉగ్రరూపం దాల్చాడు. అలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతూ క్షణాల్లోనే ద్వారకా నగరాన్ని ముంచెత్తాయి. ఇదంతా ద్వారకా ప్రజలు మరియు అర్జునుడు కళ్ళ ముందే జరిగిపోయాయి. ఈ విధంగా ద్వారకా నగరం సముద్ర భూభాగంలో కలిసిపోయింది. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.